సినీ నటుడు పోసాని కృష్ణమురళి వైసీపీకి మద్దతుదారుడిగా మారినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంది. తమ అధినేతపై ఎవరైనా విమర్శలు చేస్తే అందుకు కౌంటర్లు ఇవ్వటం అందరూ చేసే పనే అయినప్పటికీ పోసాని మాత్రం మరింత ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వెనక్కు తీసుకోలేని మాటలను ప్రయోగిస్తూ ఉంటారు. ఆ ఎఫెక్ట్తోనే ఈ మధ్య ఆయనకు సినీ అవకాశాలు కూడా బొత్తిగా తగ్గిపోయాయి. ఇక వైసీపీని నమ్ముకొని మీడియా ముందు వాగుతూ ఉన్నందుకు గాను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. ఇలాంటి పోసాని కృష్ణమురళికి సొంత ఫ్యామిలీ నుంచే షాక్ తగిలింది. నిరంతరం సీఎం జగన్ ధ్యానం చేస్తూ ఆయనపై ఈగవాలితే పూనకం వచ్చిన మనిషిలాగా ఊగిపోతూ ఉంటారు. అలా చంద్రబాబు పవన్ కళ్యాణ్పై నిరంతరం విమర్శలు చేస్తున్నారు. కానీ పోసాని కుటుంబం మాత్రం చంద్రబాబుకు జై కొట్టింది. ఇది ఇప్పుడు పోసానికి మింగుడు పడటం లేదు. పోసానికి వరుసకు కుమారుడి వరుస అయ్యే వ్యక్తి టీడీపీలో చేరారు. మరోసారి ఏపీకి సీఎం జగన్ అయితే మాత్రం తప్ప రాష్ట్రానికి దశాదిశ ఉండదని కూడా ఆయన తేల్చి చెప్పేయటం గమనార్హం. పోసాని తమ్ముడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ ఈయన సోమవారం టీడీపీ కండువా కప్పుకున్నారు. నేరుగా చంద్రబాబును కలిసి తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. 20 లక్షలను పార్టీ ఫండ్ను కూడా పోసాని యోగేంద్రనాథ్ అందించారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోవటం ఒక్కసారిగా పోసానిని ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం రాబోయే ఎన్నికల కోసం పోసాని సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేట సహా చుట్టుపక్కల గుంటూరు, నర్సరావుపేట నియోజకవర్గాల నుంచి తాను ప్రచారం చేస్తున్నానని యోగేంద్రనాథ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం గురించి వారు వివరించారు. చంద్రబాబు విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విధానాలు తనకు నచ్చడం వలనే అందుకే తాను సైకిల్ పార్టీ ఎక్కినట్లు యోగేంద్రనాథ్ చెప్పారు. టీడీపీలో చేరి పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు. పోసాని యోగేంద్రనాథ్ యూకేలో వివిధ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్లోనూ వ్యాపారాలు చేసేవారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక పోసాని కృష్ణమురళి 2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీకి సపోర్టుగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. టీడీపీ, జనసేన పార్టీలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విపరీతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పటి నుంచి పోసానికి సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సినీ ప్రముఖులు పోసానిని గుర్తించటమే మానేశారు.